రాధ మనసు ఊరుకోదు శ్యామ్. ఖుషీని కాపాడ్డానికి తను తప్పకుండా వస్తుంది. ఇది వరకు ఖుషీ కోసం తను ఎంత పోరాడిందో గుర్తు చేసుకో. రా ఖుషీ. ఖుషి మీద చెయ్యి పడిందంటే చూడు, నేనిక్కడ ఉన్నంత వరకు ఖుషిని ఇక్కడ నుంచి ఎవరు తీసుకువెళ్ళలేరు. తీసుకెళ్ళండి, ఇవ్వను. వదలద్దు శ్యామ్. ఇప్పుడు ఇంతకు మించి నీకింకో దారి లేదు. కరెక్టే అమ్మా, కానీ ఒకవైపు పెళ్లి పెట్టుకొని రాధ మన ఇంటికి ఎలా రాగలుగుతుంది? రాధకి పెళ్లి కుదిరింది గాని ఇంకా నిశ్చితార్థం జరగలేదు. పెళ్లి డేటు కూడా ఫిక్స్ అవ్వలేదు. అవన్నీ జరగడానికి ఇంకా కొద్ది రోజులు టైం ఉంటుంది కదా. అంతవరకు తను ఇక్కడ ఉండగలిగితే చాలు. నీ సమస్య తీరుతుంది, తనకి ఇబ్బంది ఉండదు. సరే అమ్మా, నేను రాధని కలుస్తాను. ఇంటికి వెళ్దాం పద. అమ్మా నువ్వురా వెళ్దాం. ఖుషి, నేనిప్పుడు రాలేను ఖుషి. నువ్వు రాకుండా నేను వెళ్ళను. ఖుషిని తీసుకుని వెళ్ళకండి. నేను రాను. భయపడకమ్మా. మీకు దండం పెడతాను. ఖుషిని శ్యామ్ గారికి దూరం చేయొద్దు. ఈ నాటు వైద్యాలని నా కూతురికి చేయదని వార్నింగ్ ఇచ్చాను కదా. కామ్ డౌన్ శ్యామ్. ఖుషి ఇస్ సేఫ్. నువ్వు వచ్చాక నిన్ను డాడీ కన్నా ఎక్కువగా నిన్నే లవ్ చేశానమ్మా. అలాంటిది నువ్వే చీట్ చేసావంటే నువ్వు నాకు వద్దు. నాకు అసలు అమ్మే వద్దు. నువ్వు లేకుండా నాకు ఆ ఇంట్లో ఉండాలనిపించట్లేదమ్మా. ఆ డబ్బు ఆయన నాకు సాయంగానో అప్పుగానో ఇవ్వలేదు రాధా. నీ బాధ్యత పూర్తి చేసినందుకు నీకివ్వాల్సిన 15 లక్షలే నాకిచ్చారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని మీతో నాకు బంధం లేదని తేల్చేశారు. ఇప్పుడు ఒప్పుకున్న డబ్బులు కూడా ఇచ్చేసి నాతో ఉన్న కాస్త సంబంధం కూడా పూర్తిగా తెంచేసుకున్నారు. ఇక మీకు నాకు మధ్య ఏమీ మిగలలేదు. రాధ ఆత్మాభిమానం ఉన్న మనిషి. తన మనసును నొప్పించి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రమ్మని పిలిస్తే రాధ రావడానికి ఒప్పుకుంటుందో లేదో.
సరే సరే ఉంటాను. పెద్దమ్మా అన్నీ సిద్ధం చేశారా? హా, అన్నీ రెడీగానే ఉన్నాయి. అమ్మా రండి నమస్కారం. పంతులు గారు. నమస్కారం. ఒకసారి అన్ని చూసుకోండి, ఇంకేమైనా కావాలంటే చెప్పండి. అలాగేనమ్మా. పెద్దమ్మా గోపాల్ వాళ్ళు వచ్చేస్తున్నారు, ఎదురెళ్దాం పద. నేనెందుకురా, నువ్వు వెళ్ళి రిసీవ్ చేసుకో. నేను పనులు చూసుకోవాలి. నేనొక్కడే వెళ్తే బాగుండదు పెద్దమ్మా. వల్లి రాధను రెడీ చేస్తుంది, నువ్వురా. నమస్కారం అండి. నమస్కారం. అన్ని ఏర్పాట్లు జరిగాయా? మీకోసమే ఎదురు చూస్తున్నాం. లోపలికి రండి. రండి రా గోపాల్, రండి. రండి రండి. పెద్దమ్మా మంచినీళ్ళు ఇవ్వు. గీత, మంచినీళ్ళు తీసుకురా. అమ్మాయి రెడీ అయిందా? రెడీ అవుతుంది. బలరాం, ఒక్క నిమిషం. ఆ, పదండి. బలరాం, నువ్వు రాధకి బంగారం పెడతాను అని మాటిచ్చావన్న నమ్మకంతో నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ నేను గొప్పగా చెప్పుకున్నాను. ఇప్పుడు నలుగురిలో నా పరువేం పోదు కదా? కంగారు పడకండి, మీకు మాట రానివ్వను. నేను ఒప్పుకున్నట్టుగానే 15 తులాల బంగారం ఈరోజే నా చెల్లికి పెడతాను. సంతోషం. అమ్మా, బంగారం పెట్టమని ఎందుకు అడిగావు? ఆ, ఎందుకేంటి గోపాల్? అబ్బాయి వాళ్ళకి అడిగే హక్కు ఉంటుంది, అమ్మాయి వాళ్ళకి పెట్టే బాధ్యత ఉంటుంది. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఆ, మిమ్మల్ని ఏమీ అడగకూడదని నేను అమ్మకి ముందే చెప్పాను. అయినా అత్తగారి పెత్తనం చూపించకుండా ఉండలేకపోయిందన్నమాట. పెత్తనం కాదురా, అది పద్ధతి. మీ పాతకాలం పద్ధతులు ఇంకా కొనసాగించడం కరెక్ట్ కాదమ్మా. మీరేం పెట్టాల్సిన అవసరం లేదండి. ఆ, మీ అమ్మగారు అడగకపోయినా నా తృప్తి కోసం నేను పెట్టుకునేవాణ్ణి కదా, అలాగే అనుకోండి. ఆ, పదండి. నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. ఇంక ఈ పెళ్లి ఆగిపోయే ఛాన్సే లేదని నాకు అనిపిస్తోంది. పెళ్లి ఆపటానికి ఎన్ని అవకాశాలొచ్చినా నీ మొండితనంతో అన్నీ వదిలేసుకున్నావు. పెళ్లి చూపులైన వెంటనే ఆ గోపాల్ నిన్ను బయట కలవడానికి పిలిచాడు, అప్పుడు చెప్పలేదు. గుళ్ళో ఖుషి అమ్మా అని పిలిచినా శ్యామ్ గారు నీ కళ్ళ ముందుకొచ్చి నిలబడినా నీ మనసు చలించలేదు. మొత్తం నువ్వే చెడగొట్టుకున్నావు రాధా. అన్నయ్యకి నచ్చినట్టుగానే నేను నడుచుకుంటాను అని చెప్పాను కదా వదినా.